హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో గోరుచిక్కుడు మరియు పల్లీలతో ఒక స్పెషల్ ఫ్రై తయారు చేసుకుందాం. చాలామందికి గోరుచిక్కుడికాయ అంటే అంత ఇష్టం ఉండదు, ఎందువల్లంటే చేదుగా ఉంటుందని. కానీ ఇలా చేసి చూడండి, ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇక్కడ నేను 300 గ్రాములు గోరుచిక్కుడికాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ముక్కలుగా కట్ చేసేటప్పుడు అటు ఇటు కూడా పీచు ఉంటుంది, దాన్ని తీసేసుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు పొయ్యి మీద పెట్టుకోవాలి. మరీ ఎక్కువ విజిల్ రానివ్వకుండా ఒకటి వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడికినా మనకి అంత బాగోదు, కాబట్టి ఒక విజిల్ రానివ్వండి. ఇప్పుడు వేరొక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోండి. ఇక్కడ నేను చిన్న కప్పుతో తీసుకున్నాను, మరీ ఎక్కువ అవసరం లేదు. ఒక చిన్న కప్పుడు పల్లీలు తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని 2 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. ధనియాలు కూడా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు మాత్రమే జీలకర్ర వేసిన తర్వాత వేయించుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఫ్లేవర్ అంతా పోద్ది కాబట్టి జీలకర్ర కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని బాగా చల్లారనిద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వండి. పల్లీలు వేగాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో మనం వెల్లుల్లిపాయల్ని 10 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ మనం వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా దిగే వరకు బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసిన తర్వాత బాగా వేగనివ్వండి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో 5 ఎండుమిరపకాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో కొంచెం కరివేపాకు. ఇక్కడ ఎండుమిరపకాయలు వేగాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత మాత్రమే కరివేపాకు వేసి ఇప్పుడు ఎండుమిరపకాయలు కరివేపాకును కూడా వేయించేసుకోండి. నెక్స్ట్ 2 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు మనం కుక్కర్లో విజిల్ వచ్చేసింది, ఆఫ్ చేసుకున్నాం. ఇంకా చల్లారిపోయింది కూడా కుక్కరు. ఇప్పుడు మూత తీసి లోపల ఉన్నవి ఉడికే లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మరీ మెత్తగా ఉన్నట్లయితే అంత టేస్ట్ ఉండదు, కాబట్టి ఒక విజిలే మాత్రమే రానివ్వండి. ఇక్కడ ఉడికిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక స్టెయినర్లో వేసుకొని నీళ్ళంతా కిందకు పోయేలాగా వడకెట్టేసుకోండి. ఈ లోపు మనకి ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయాయి కదా. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ వడకెట్టి ఉంచుకున్న గోరుచిక్కుడుకాయల్ని దీనిలో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇక్కడ మనం వేయించుకోవాలి. మూత పెట్టుకొని మంటను మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని అలానే వేగనివ్వండి. ఆల్రెడీ మనం పల్లీలు వేయించుకున్నాం కదా, చల్లారిపోయి ఉంటాయి. వీటిని మనం ధనియాలు, జీలకర్ర, పల్లీల్ని మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. మధ్య మధ్యలో మనకి గోరుచిక్కుడికాయ వేగిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి, లేదంటే మాడిపోతూ ఉంటుంది. ఇంకా వేగలేదు కదా, మూత పెట్టి వేగనివ్వండి. పల్లీల పౌడర్ని మిక్సీలో వేసుకున్నాము, పౌడర్ లాగా అయిపోయింది. మరీ మెత్తగా కాకుండా చూడండి ఇలా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. గోరుచిక్కుడికాయ కూడా వేగిపోయిందో లేదో చెక్ చేద్దాం. వేగిపోయింది కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ కారం అవసరం ఉండదు. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. సాల్ట్ కూడా మనం బీన్స్ ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి మనం ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకున్న తర్వాత పల్లీ పౌడర్ను కూడా దీనిలో వేసేసుకోండి. ఇది మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. మరీ ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు, 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు యూజ్ చేయలేదు, అసలు వేసుకోకండి. దాని ఫ్లేవర్ తగిలి మనకి ఫ్రై అనేది అస్సలు బాగోదు. ఇంకా గరం మసాలా కూడా అవసరం లేదు. ఆల్రెడీ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. చివరగా కొత్తిమీర జల్లేసుకోండి.
ఇది షుగర్ పేషెంట్లు వాళ్ళకి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంకా పిల్లలకు కూడా అప్పుడప్పుడు చేసి పెట్టండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పప్పు, సాంబారు, రసంలో కూడా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.